పొగాకు వినియోగించే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా క్యాన్సర్ వచ్చే ముంపు ఉందని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం సీబార్ వైద్య విద్యార్థులు నగరంపాలెంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలోనే అత్యధికంగా 12% మంది పొగాకు వినియోగిస్తున్నారని తెలిపారు. దీని నియంత్రణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. उसका पान मानेद्दाम उसका पान मानेद्दाम ఈరోజు వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ర్యాలీ కండక్ట్ చేయటము, తర్వాత ప్రజల్లోకి అవేర్నెస్ క్రియేట్ చేయటము, తర్వాత మనకి డీఎడిక్షన్ సెంటర్స్ ద్వారా మనము 1885 మెంబర్స్కి మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 451 స్కూల్స్లో మనము ఈ డీప్యాచెస్ ఇవి కూడా ఇవ్వటం డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. సో ఈరోజు అవేర్నెస్లో భాగంగా ప్రతి స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ కూడాను ఈ టొబాకో తీసుకోవటం వల్లే నష్టాలు ఆరోగ్యకరానికి హానికరమైందని చెప్పి మనము మీటింగ్స్ అవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రపంచంలో చూసుకుంటే 12% మన భారతదేశంలోనే ఈ పొగాకు ఉత్పత్తి వినియోగిస్తున్నారు. దీన్ని నివారించడానికి మనం ఈరోజు మన దేశమంతా కూడాను ఈ నో టొబాకో డేని మనము నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మనకి సీబార్ నుంచి కూడాను స్టూడెంట్స్ తర్వాత డైరెక్టర్ వీళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా మనకి ఓరల్ క్యాన్సరు అదేవిధంగా లంగ్ క్యాన్సర్స్. సో యాక్టివ్ స్మోకింగ్ అండ్ ప్యాసివ్ స్మోకింగ్. సో పొగ తాగే వారి వల్ల ప్యాసివ్ స్మోకింగ్ ద్వారా కుటుంబ సభ్యులకి పిల్లలకు కూడాను లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం ఎలా నివారించాలి? అది బాగా అడిక్ట్ అయిన వాళ్ళకి డీఎడిక్షన్ సెంటర్స్ మనకు జీజీహెచ్లో ఉంది, అలాగే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఉంది. అక్కడికి మనము రెఫర్ చేసి వాళ్ళని ఈ డీఎడిక్షన్ సెంటర్ ద్వారా వాళ్ళని నివారించవచ్చు. ఈరోజు ఇక్కడికి మా అధ్యాపకులు ప్లస్ మా స్టూడెంట్స్ అందరూ కలిసి ఇక్కడికి ర్యాలీగా రావడం జరిగింది. అండ్ దీనికి డిఎంహెచ్ఓ గారు మాకు పర్మిషన్ ఇచ్చారు. దానికి వారికి మా కృతజ్ఞతలు చెప్తున్నాము. సో ఈ సంవత్సరం నినాదం ఏంటంటే ఇప్పుడు ఆకర్షణీయమైన ఉత్పత్తుల రూపంలో వస్తున్నాయి. దానితో పాటు ఒక పొగాకు ఉత్పత్తి కూడా కల్పిస్తున్నారు, మౌత్ ఫ్రెషనర్స్ లాగా. అర్థమైంది కదా? సో రెండు కలుపుకొని ప్రజలు వాటిని చేతుల్లో నలిపేసి దాన్ని నోట్లో పెట్టుకుంటున్నారు. సో దీనివల్ల దీర్ఘకాలంగా వాళ్ళు అలవాటు ఉండటం వల్ల, అంటే ఎక్కువ ఎవరిలో జరుగుతుందంటే కూలి పని చేసుకునే వాళ్ళల్లో, లారీ డ్రైవర్స్లో, లేకపోతే డ్రైవర్స్ ఎలాంటి డ్రైవర్స్ అయినా కానీ వాళ్ళు దీని బారిన పడుతున్నారు అన్నమాట. సో దీనిని నివారించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పొగాకు రహిత దినోత్సవంగా ప్రకటించడమైనది. సో ఆ స్లోగన్ కూడా ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ స్లోగను. ఓకే, సో అది నివారించే భాగంగా ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయటం అయినది. ఆశా వర్కర్స్ కూడా కొంచెం మేము ఆరోగ్య విద్యని చెప్పి వాటిని చేయాలని. సో ఇంకొకటి ఏంటంటే మీరు తీసుకెళ్లాల్సింది, ఒక దంతవైద్యుడి దగ్గరకు వస్తే పొగాకు ఉత్పత్తులు అలవాటు ఉండేవాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు, ఒక సింపుల్ ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ అంటే మౌత్ మిర్రర్ పెట్టి మేము జస్ట్ నోట్లో ఏముందో చూసి చెప్పగలం అనమాట. అది సింపుల్, అది ఎవరైనా చేయొచ్చు. ఆశా వర్కర్స్ అయినా అంగన్వాడీ వర్కర్స్ అయినా కూడా వాళ్ళకి కూడా మేము వాళ్ళకి కొంచెం అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా చేయొచ్చు, పరీక్షించవచ్చు. సో అప్పుడు ముందు దశలోనే మనం నివారించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మీరు ముందుకు తీసుకెళ్తే పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పొగాకు రహిత దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. దీనిలో భాగంగా డిఎంఎండ్హెచ్ఓ గారు, అట్లానే ఆశా వర్కర్స్ కానీ, అట్లానే మెడికల్ స్టూడెంట్స్ కానీ అందరూ కలిసి ఈరోజు అవగాహన నిమిత్తం ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా ఈగల తరపు నుంచి ప్రతి విద్యా సంస్థ కూడా టొబాకో రహిత విద్యా సంస్థగా రూపుదించడం కోసం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అనేది ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మా గౌరవ ఐజీ గారి ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
ప్రతి ఒక్క స్కూల్లో కూడా 100 మీటర్స్ పరిధిలో ఎక్కడ కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ అమ్మకూడదు. అమ్మితే చట్టరీత్యా నేరం, ఫైన్ ఇంపోజ్ చేస్తాము. కాబట్టి ప్రతి స్కూల్ కూడా టొబాకో రహితంగా ఉండి అందరూ కూడా సేఫ్గా సెక్యూర్గా చదువుకోవాలన్న ఆశయంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం.